కాగితం తెస్తే రాసిస్తానులే. సరే వాళ్ళు సార్ నేను చెప్తాను. ఫోటోలు ఏమి లేవు, అది చూసుకోండి. పిల్లలకి దిష్టి తగలదు ఇంకా షాప్ దగ్గర. ఓకే, ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ తల్లి, బాగా చదువుకోండి. కొన్ని వేయగలిగాం, ఎందుకంటే గత 5 సంవత్సరాలు మన ఆర్థిక పరిస్థితి బాగా చిదికిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రోడ్లు మనం వేయగలుగుతున్నాం. ఇంకా మనం రోడ్లు వేయాలి అనుకుంటే ఈ పథకం మనకు బాగా అవైలబుల్ గా ఉంటుంది. ఎలాగో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 50% ఎస్టీలు ఉన్న విలేజ్ లేదా 500 మంది కంటే ఎక్కువ ఉన్న ఎస్టీ విలేజ్ లేవుంటే అక్కడ మనం రోడ్లు వేసుకోవచ్చు, ఇల్లు ఇవ్వచ్చు, అలాగే కొళాయి నీళ్ళు ఇవ్వచ్చు, అలాగే గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వచ్చు, అలాగే ప్రతి ఇంటికి మనం కరెంట్ ఇవ్వచ్చు, అలాగే మనకి సోలార్ విద్యుత్ ఇప్పుడు అందరికీ ఫ్రీ. సోలార్ మీకు అందరికీ కొనసాగించాలి అనుకున్నారు. ఎందుకు అంటే గిరిజనులు సహజంగానే మనకి అనుమానం ఎక్కువ. అంటే దాన్నే సిగ్గు, బిడియం, అనుమానం, భయం ఇవన్నీ మనకు చాలా ఎక్కువ. దానివల్ల ఏంటంటే మన దగ్గర రేషన్ కార్డు లేకపోయినా